హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ కి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ఇష్యూస్ అయితే వచ్చినాయి. ఈ ఇష్యూస్ ఏందనేది మొత్తం కాంటెక్స్ట్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళకి హెచ్సిఏ వాళ్ళకి ఇష్యూ అయితే నడుస్తుంది. ఆ ఇష్యూ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా హెచ్సిఏ వాళ్ళకి సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు మ్యాచెస్ ని హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కండక్ట్ చేస్తున్నందుకు వాళ్ళు ఫ్రీగా 3900 టికెట్స్ ని వాళ్ళు కాంప్లిమెంటరీ టికెట్స్ కింద ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు. అందులో వచ్చేసి F12A అని చెప్పేసి ఒక కార్పొరేట్ బాక్స్ అయితే ఉంటుంది. దాంట్లో వచ్చేసి 50 సీట్స్ అయితే ఉంటాయి. ఆ సీట్స్ ని కూడా ఇంక్లూడ్ అయితే చేసి వాళ్ళకి ఫ్రీగా టికెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ హెచ్సిఏ వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు 50 సీట్స్ మీరు కేటాయించారు కదా, అండ్ ఇంకా రిమైనింగ్ 20 సీట్స్ కావాలి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే F12A కార్పొరేట్ బాక్స్ లో వచ్చేసి ఓన్లీ 30 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా సీట్స్ మాకు కావాలి, మీరు కేటాయించండి అని చెప్పేసి హెచ్సిఏ వాళ్ళు అయితే అడుగుతున్నారు. దానికి సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు చూద్దాము, మనం మాట్లాడదామని చెప్పారు. కానీ హెచ్సిఏ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి జగన్మోహన్ రావు గారు అనమాట. ఆయన వచ్చేసి ఎల్ఐజీ తోటి ఏదైతే మ్యాచ్ జరిగిందో ఆ మ్యాచ్ లో వచ్చేసి F3 అనే కార్పొరేట్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బాక్స్ వాళ్ళు లాక్ అనేది తీయలేదనమాట. లాక్ అట్లనే నుంచి బ్లాక్ మెయిల్ అయితే చేసారనమాట. బ్లాక్ మెయిల్ చేసి మీరు మాకు 20 టికెట్స్ ఎక్స్ట్రా ఇస్తేనే మేము ఈ కార్పొరేట్ బాక్స్ ని మేమైతే ఓపెన్ చేస్తామని చెప్పేసి మ్యాచ్ స్టార్ట్ అయ్యే మూమెంట్స్ వరకు కూడా వాళ్ళు ఆ F3 కార్పొరేట్ బాక్స్ యొక్క తాళాలు అనేది తెరవలేదంట. దానికని చెప్పేసి సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే ఒక లెటర్ అయితే రాసింది. హెచ్సిఏ వాళ్ళ కోశాధికారి అయితే ఉంటాడు అనమాట. వాళ్ళకి వచ్చేసి ఒక లెటర్ అయితే రాశారు. ఆ లెటర్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే, ఇట్లా మాకు ప్రాబ్లం అయితే ఉంది, మేము ఫ్రీగా టికెట్లను కూడా ఇస్తున్నాము, ఎర్వీ మ్యాచ్ 3900 టికెట్స్. అందులో F12A కార్పొరేట్ బాక్స్ లో కూడా మేము 50 సీట్స్ కేటాయించడము, అండ్ రిమైనింగ్ మీరు ఎక్కువగా 20 టికెట్స్ అయితే అడుగుతున్నారు. అండ్ మాకు F3 ఏదైతే మాకు కార్పొరేట్ బాక్స్ ఉందో అది ఎల్ఎన్జీ మ్యాచ్ తెరవకుండా హెచ్సిఏ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి మాకు ఇబ్బందులకైతే గురి చేసిండు. మేమైతే ఈ ఇష్యూ ఇట్లనే ఉన్నట్లయితే మేము ఈ వెన్యూని, అంటే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఉంది కదా, దాన్ని మేము మార్చేసుకుంటాము. తెలంగాణ గవర్నమెంట్ తోటి BCCI తోటి మేము డిస్కషన్ చేసుకొని వెన్యూని అయితే మార్చుకుంటాము అని చెప్పేసి వాళ్ళు ఆ లెటర్లు అయితే రాయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఇష్యూ అయితే ఈ ఇష్యూ వల్ల మనకి SRH మ్యాచ్ అనేది ఉప్పల్ స్టేడియంలో జరగకపోవచ్చు, అండ్ వాళ్ళు వెన్యూ కూడా మార్చుకునే అవకాశం అనేది ఉంది. వెన్యూ మార్చుకుంటే మాక్సిమం ఏమై ఉంటుంది, ఎక్కడికి వెళ్తారు ఏంది అనేది మీరు కామెంట్ చేయండి. నా దేశంత వరకు నేను అనుకునేది మీరు కూడా అనుకుంటున్నారని తెలుసు, మీరు అది కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ ఇష్యూ గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ అయితే రాయండి. ఫ్రెండ్స్, మీకు ఈ అప్డేట్ నచ్చుంటుంది, నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.